హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకు ఏపీ రాష్ట్రంలో గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి డీబీటీ పథకాలు, ఆ డీబీటీ పథకాల్లో ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు, అలాగే మనకు ఈబీసీ నేస్తం, విద్యా దీవెన పథకాల గురించి అయితే తెలుసుకుందాము. సో మనకు ఏపీ రాష్ట్రంలో చాలా వరకు అయితే ఇంకా కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే నిధులు అనేటువంటి వారి ఖాతాల్లోకి అయితే జమ కాలేదు. సో మనకు మొత్తంగా ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి చూసుకున్నట్లయితే 5,000 కోట్ల రూపాయల నిధులు అయితే విడుదల చేయగా, సో మొత్తంగా మనకు దాంట్లో 2,947 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇకపోతే రిమైనింగ్ అమౌంట్ అనేటువంటిది విడుదలయ్యే లోపలే మనకు ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు అనేటువంటివి అయితే రావడంతో సో ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది వారి ఖాతాలకు జమ కాకుండానే ఆగిపోయాయి. సో మనకు ఎన్నికల కమిషనర్ మేరకు ఈ యొక్క ఆదేశాల మేరకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేయకూడదన్న ఇదితో మనకు ఆ డబ్బులు అనేటువంటిది వారి ఖాతాలకు అయితే జమ కాకుండానే ఆగిపోయాయి. సో ఇకపోతే మనకు దాని తర్వాత ఎన్నికల తర్వాత ప్రభుత్వం అనేటువంటిది మారింది. ఈ యొక్క నిధులు అనేటువంటివి కంప్లీట్గా విడుదల కావడమే ఆగిపోయాయి. సో ఈ నేపథ్యంలో మనకు గత ప్రభుత్వం విడుదల చేయవలసిన నిధులు అనేటువంటివి ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తుందని మీకు డౌట్ అయితే రావచ్చు. సో నేను దీనికి సంబంధించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు విడుదల చేస్తారా చేయరా, ఒకవేళ విడుదల చేస్తే మనకు రిమైనింగ్ ఎన్ని జిల్లాల్లో అయితే ఖాళీలు, అంటే మనకు ఎన్ని జిల్లాల్లో అయితే ఇంకా కూడా విడుదల చేయాలి, ఏ జిల్లాలకు ఎంతెంత మేరకు అమౌంట్ అనేటువంటిది పెండింగ్లో ఉన్నది, సో వాళ్ళకి సంబంధించి ఎప్పటిలోపల విడుదల అవుతాయి, ఇటువంటి డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్రంలో మనకు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి డీబీటీ పథకాలు, డీబీటీ పథకాల్లో ముఖ్యంగా మనకు చూసుకుంటే ఈ వైఎస్ఆర్ చేయుత పథకం, ఈబీసీ నేస్తం పథకం, విద్యా దీవెన పథకం ఇంకా కూడా చాలా వరకు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే నిధులు జమ కాలేదు. ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారు కమెంట్లో ఆ నిధులు అనేటువంటివి ఎప్పటి జమ అవుతాయి అనేది. మనకు సడన్ గా ఈ యొక్క ప్రభుత్వం అనేటువంటిది మారడంతో ఆ నిధులు అనేటువంటివి అయితే ఆపేయడం అయితే జరిగింది. సో ఒకవేళ మనకు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచుంటే కంటిన్యూగా అయితే ఆ పథకానికి సంబంధించిన నిధులు అనేటువంటివి అయితే విడుదలయ్యి ఉంటాయి. సో ఇప్పుడు మనకు ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి విడుదల చేస్తారా చేయరని చాలా మంది కూడా డౌట్స్ అయితే ఉన్నారు. మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించిన నిధులు నేను విడుదల చేయనని ఎక్కడా కూడా చెప్పలేదు. సో వీటికి సంబంధించి అయితే మనకు ఎప్పుడు ఎన్నికల కమిషనర్ గారు ఆదేశాలు వెల్లడించినప్పుడు అయితే ఆపేశారు వీటికి సంబంధించిన నిధులు అనేటువంటివి. సో అప్పటి నుంచి అయితే మనకు వీటికి సంబంధించిన నిధులు విడుదల కాలేదు. దాని తర్వాత ఎన్నికలు అయితే జరిగాయి, ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం అనేటువంటిది మారిపోయింది. సో వీటికి సంబంధించి బ్యాంకులో అమౌంట్ అనేటువంటిది అట్లాగే ఉంటుంది, పెండింగ్లో అయితే ఉంటుంది. సో మనకు ఎప్పుడైతే మళ్ళీ వీటిని తిరిగి చెల్లించమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందో అప్పటి నుంచి అయితే మరలా కూడా మనకు ఆ యొక్క ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేస్తారు. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఈ యొక్క నిధులకు సంబంధించి అయితే ఎటువంటి స్టేట్మెంట్స్ అయితే కూడా ఇవ్వలేదు. అంటే మనకు నేను విడుదల చేయనని స్టేట్మెంట్ కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి ప్రజెంట్ అయితే బ్యాంకులో అందరికీ హోల్డ్ అయితే ఉంటాయి నిధులు అనేటువంటివి. ఓకేనా? సో మీకు ఒకసారిగా ఈ యొక్క స్టేట్మెంట్ అనేటువంటిది రిలీజ్ చేస్తేనే మీకు అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ నుంచి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇది మాత్రం పక్కాగా మనకు అంటే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిధులు అనేటువంటి విడుదల చేయమని చెప్పలేదు. సో ఇకపోతే మనకు ఈ నిధులకు సంబంధించి ఏ జిల్లాల్లో ఎంత మేరకు అయితే నిధులు ఖాళీగా ఉన్నాయో అది కూడా తెలుసుకున్నాము. ఒకవేళ మీకు నిధులు అనేటువంటి విడుదల చేయడానికి ఆదేశాలు ఏమైనా జారీ చేస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంటే పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం, సో నాకు తెలిసి పెన్షన్ అయితే పెండింగ్లో ఉన్నటువంటిది అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే సిద్ధమైంది. అంటే మనకు గత నెలలో అకౌంట్లకి అయితే బదిలీ చేశారు. సో ఆ యొక్క పెన్షన్కి సంబంధించి ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో ఆ నిధులు అనేటువంటివి అయితే బదిలీ చేస్తామని చెప్పారు. రేపు 1వ తారీఖున ఇవ్వబోతున్నారు. సో అట్లాగే మనకు ఈ పథకాలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనకు కొన్ని జిల్లాల్లో అంటే చాలా వరకు అయితే పడలేదు. ఆ జిల్లాల నేమ్స్ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత మేరకు ఉన్నాయి అని అంటున్నట్టు దానికి సంబంధించి. ఓకేనా? ముందుగా మనం చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ ఏరియాలో కూడా మనకు నిధులు అనేటువంటివి అయితే చాలా వరకు అయితే పడలేదు. 1,00,000 మందికి వరకు అయితే నిధులు అనేటువంటి పెండింగ్లు అయితే ఉన్నాయి. సో ఇకపోతే మనకు ఈ యొక్క శ్రీకాకుళంలో చూసుకుంటే మనకు 1,77,000 మంది మహిళల ఖాతాల్లోకి 332 కోట్ల రూపాయల నిధులు అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి పడలేదు. సో తిరుపతి అర్బన్ ఏరియాలో చూసుకుంటే కూడా 1,12,000 మందికి ఇంకా కూడా నిధులు పెండింగ్లో అయితే ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా డైలీ అయితే కామెంట్స్ కూడా చేసి పెడుతూ ఉన్నారు. బట్ మనకు అమౌంట్ అనేటువంటిది విడుదల చేయడానికి ఎటువంటి స్టేట్మెంట్స్ కూడా విడుదల చేయడం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. సో ఇకపోతే మనకు విజయనగరం అర్బన్ ఏరియాలో చూసుకుంటే 1,43,000 మంది ఖాతాల్లోకి అయితే నిధులు అనేటువంటివి ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి. పడలేదు వాళ్ళ ఖాతాల్లో కూడా, ఆ జిల్లాలో ఉండేటువంటి ఖాతాల్లో కూడా. సో మనకు సిటీఆర్ఏ రాజమహేంద్రవరంలో చూసుకుంటే
159 కోట్ల రూపాయల నిధులు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 85,000 మందికి అయితే విడుదల కావాలి. సో ఆ ఏరియాలో కూడా కొంతమందికి వరకు మాత్రమే విడుదలయ్యాయి, చాలా మందికి కూడా విడుదల కాలేదు. సో ఇకపోతే మనకు బాపట్లలో చూసుకుంటే 165 కోట్ల రూపాయలు అనేటువంటిది అయితే 88,000 మందికి కాను ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. అలాగే మనకు రాయచోటిలో చూసుకుంటే 80,000 మంది మహిళల ఖాతాల్లోకి 151 కోట్ల రూపాయల నిధులు అనేటువంటివి ఇంకా కూడా చాలా మందికి పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఇకపోతే పాడేరులో 53,000 మందికి మనకు 100 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో అయితే ఉన్నాయి. మనకు ఓవరాల్గా చూసుకుంటే ఇంకా కూడా మనకు 3,000 కోట్ల రూపాయల నిధులు అయితే ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. కేవలం మనకు 2,900 సంథింగ్ అయితే విడుదలయ్యాయి. మనకు ఇంకా కూడా ఈ నిధులు అనేటువంటివి అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఆత్మకూరులో చూసుకుంటే 2,334 మందికి అయితే ఈ యొక్క నిధులు అనేటువంటివి అయితే జమ కాలేదు ఇంకా కూడా. సో ఈ విధంగా మనకు ఈ జిల్లాల్లో ఇంత మేరకు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి. సో ఒకవేళ మనకు వీటికి సంబంధించి ఏమన్నా స్టేట్మెంట్స్ ఏమన్నా రిలీజ్ చేసినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగా మనకు ఈ జిల్లాల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా కూడా చాలా మందికి అయితే పడలేదు. ఒకసారి కామెంట్ అయితే చేసి తెలియచేయండి ఏ జిల్లాల్లో పడలేదో అమౌంట్ అనేటువంటిది కూడా చూద్దాం. ఓకేనా. వీటికి సంబంధించి ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎటు విడుదల చేస్తున్నారు కాబట్టి పాతకు సంబంధించి అంటే పెండింగ్లో ఉన్నటువంటివి వీటికి కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ నిధులైనటువంటి బ్యాంకులు అయితే పెండింగ్లో ఉన్నాయి, విడుదల చేసేసినట్లే. సో మనకి సడన్గా ఈ యొక్క ఎన్నికలు అనేటువంటివి రావడంతో వీటిని ఆపేశారు అనమాట. సో చూద్దాం ముందు రోజుల్లో వీటికి సంబంధించి ఏమన్నా నిర్ణయాలు నారా చంద్రబాబు తీసుకుంటారా తీసుకోరా అనేటువంటి దాని గురించి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని చూస్తూనే ఉండండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాను మన ఛానల్ ద్వారా. ఓకేనా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక ఛానల్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాను. ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ అయితే ఆల్ అనేదాన్ని ఆల్ అయితే పెట్టుకోండి.